హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీధర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ ఎడిషన్. సో ఈ వీడియోలో ఇలా రింగ్ లైట్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి నేను పిక్సార్ట్ అండ్ లైట్రూమ్ యాప్ యూజ్ చేసి అయితే ఎడిట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్స్ అండ్ అన్ని PNGs అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో మొత్తం చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. అందులో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది రింగ్ లైట్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఫస్ట్ మనం మన PNG ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మన ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా జూమ్ చేయాలి. జూమ్ చేసి ఆ వెనకాల రింగ్ లైట్లో ఆ రౌండ్లో మన హెడ్ అనేది మిడిల్లో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు ఒక లైట్ PNGని అయితే యాడ్ చేయాలి. సో ఈ లైట్ PNG బ్లెండ్లోకి వెళ్ళి మనం యాడ్ పైన క్లిక్ చేయాలి, స్క్రీన్ పైన కాదు. ఎందుకంటే ఇది స్క్రీన్ కన్నా ఎక్కువ లైట్ అయితే వస్తుంది. యాడ్ అనే దానిపైన ప్రెస్ చేస్తే ఇది లాస్ట్కి ఉంటుంది. దీన్ని ఇక్కడ మూవ్ డౌన్ పైన ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది. దీని ఇలా కొంచెం అయితే జూమ్ చేయండి. మన హెడ్ మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి ఆ లైట్ అనేది. ఇప్పుడు మనం ఒపాసిటీ అనేది 100% అయితే ఉంచుకోకూడదు. మన లైటింగ్ అనేది నార్మల్గా తక్కువగానే ఉండాలి. కాకపోతే ఇది మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, కానీ మనం 100% పెట్టుకోవద్దు. ఒక 80% అయితే ఓకే. నేను 80% అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ స్మోక్ PNGని అయితే యాడ్ చేయాలి. దీన్ని బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ దీన్ని ఇక్కడ కింద డౌన్లోడ్ అయితే సింపుల్గా ఇట్లా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఎరేజ్లోకి వెళ్ళి మిగతా ఎక్కడైనా అన్వాంటెడ్గా స్మోక్ అనేది వస్తే దాన్ని రిమూవ్ చేసేయండి ఇట్లా. నెక్స్ట్ రైట్ క్లిక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఫైనల్గా ఈ షాడో PNGని అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని బ్లెండ్లోకి వెళ్ళి మల్టిప్లై పైన క్లిక్ చేయాలి. దీన్ని జస్ట్ లైట్గా ఇట్లనైతే యాడ్ చేసుకోండి. ఫస్ట్ దీన్ని ఇట్లా ఎరేజ్లోకి వెళ్ళి ఇక్కడ బార్డర్కి అయితే ఇలా ఉంటుంది అన్నమాట. సో వీటిని రిమూవ్ చేయాలి మనం. రిమూవ్ చేసిన తర్వాత లైట్కి ఇట్లా ఇక్కడ కిందనైతే యాడ్ చేసుకోవాలి బాటంలో. నెక్స్ట్ రైట్ క్లిక్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా ఒక టెక్స్ట్ PNGని అయితే యాడ్ చేయాలి. సో ఇదే టెక్స్ట్ అన్నమాట, బాద్షా అని ఉంటుంది. దీన్ని బ్లెండ్లోకి వెళ్ళి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. జస్ట్ ఇట్లా టాప్లోనైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లో. సో కొంచెం ఈ సైజులో అడ్జస్ట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. మన ఇమేజ్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా ఎడిట్ అయిపోయింది. అన్ని PNGs అయితే యాడ్ చేయాల్సినవి అయిపోయినాయి. ఇప్పుడు డ్రా ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్ రీటచ్ కోసం మనం దీన్ని లైట్ రూమ్లోనైతే ఎడిట్ చేద్దాం. సో నేను ఈ ఇమేజ్ని లైట్ రూమ్లోనైతే ఓపెన్ చేశాను. ఫస్ట్ మనం లైట్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను బ్రైట్నెస్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ కాంట్రాస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. తర్వాత హైలైట్స్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. షాడోస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ వైట్స్ కొంచెం తగ్గించి బ్లాక్స్ కూడా తగ్గిస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ కలర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ టెంపరేచర్ అని ఉంటుంది. ఇది కొంచెం నేను రైట్ సైడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఈ వైబ్రెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉంది ఇది నేను కొంచెం రైట్ సైడ్కి అయితే అంటున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఫేస్ కలర్ అన్నమాట. దీన్ని కొంచెం సాచురేషన్ అయితే డిక్రీజ్ చేసి ఇక్కడ మనం దీని ఫేస్ని వైట్ చేయాలనుకోండి, ఈ లూమినెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఆటోమేటిక్గా వైట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఆరెంజ్ కలర్లోకి వెళ్తున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నమాట, అంటే లైట్ కలర్. దీన్ని నేను కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే అంటున్నాను, ఒక 10%. నెక్స్ట్ సాచురేషన్ కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. సో మిగతా కలర్స్ ఏమి ఈ ఫోటోలు లేవు కాబట్టి మనం ఇప్పుడు డన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్లారిటీ అనేది ఒక 10% ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టెక్స్చర్ కూడా ఒక 5% అట్లనైతే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత DH అనేది నేను ఒక 4% పెట్టేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను విగ్నెట్ ఎఫెక్ట్ని ఒక 25% ఎబోన్ అయితే పెట్టేసుకున్నాను. సో మీరు ఇక్కడ చూసుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈ విగ్నెట్ ఎఫెక్ట్ యాడ్ చేయడం వల్ల మంచి డార్క్ లుక్ అయితే వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్గా ఈ ట్రయాంగిల్ సింబల్ పైన క్లిక్ చేసి షార్పెనింగ్ ప్లస్ నాయిస్ రిడక్షన్ కొంచెం మాస్కింగ్ కూడా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అయితే ఎడిట్ అయిపోయింది. క్లారిటీ కూడా ఏం తగ్గలేదు. మీరు ఇక్కడ చూసుకోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో బిఫోర్ అయితే ఇట్లా కొంచెం షేడింగ్ ఉన్నట్టుంది వైట్ కలర్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచి కలర్స్ అయితే వచ్చేసినాయి. పర్ఫెక్ట్ అయిపోయింది ఫోటో అనేది. ఇలా మీరు ఈజీగా అంటే చాలా ఈజీగా ఈ రింగ్ లైట్ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ PNG అన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియోకి అయితే కింద ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలని మీరు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. With